అందరికీ నమస్కారం. నా పేరు కటకం నాగకుమారి. నేను మున్సిపల్ చైర్మన్ని. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వ్యవస్థల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాను. మగవారి కన్నా ధీటుగా ఎంతో కృషితోటి అందరూ అన్ని రంగాల్లో రాణించాలని, అన్ని వ్యవస్థల్లో ముందంజు వేయాలని కోరుకుంటున్నాను. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నేను చైర్మన్గా చేస్తున్నందుకు కూడా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ముందంజు వేయాలని, ముందుండాలని అన్ని రంగాల్లో. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ కేఎస్ఎల్ శృతి. నేను ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని, క్యాన్సర్ సర్జన్ని. ప్రస్తుతం మన పామర్లోని కృష్ణా జిల్లా పామర్లో శృతి హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. మహిళా దినోత్సవం అన్నది ఒక వేడుక మాత్రమే కాదు, అది మహిళల్లో ఉన్న ధైర్యాన్ని, సహనాన్ని మరియు వాళ్ళు ఎట్లాంటి కథనైనా సాకారం చేసుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా గుర్తించే ఒక అద్భుతమైన అవకాశం కింద నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం 2026 మహిళా దినోత్సవ థీమ్ కూడా గివ్ టు గెయిన్, అంటే మహిళలకి సహకారం దొరికితే గనక, సపోర్ట్ దొరికితే గనక వాళ్ళకి ఆకాశమే హద్దు అన్న థీమ్ తోటి ఈ సంవత్సరం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మైనేని ఇందిర, కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి. ప్రతి మహిళకి కూడా 2026 మార్చి 8వ తారీఖు రాబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి. ప్రతి మహిళ కూడా సాధికారత సాధించాలి. వర్తమానంలో ఏం చేస్తున్నాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, సాధికారత ఎలా సాధించాలి అనే ఒక దీక్ష చేపట్టే సుదినంగా మార్చి 8వ తారీఖుని నిర్ణయించారండి మన పెద్దలు. అలాగే 1900 ఈ ఉద్యమం మహిళా దినోత్సవం నిర్ణయించాలి అనేది 1910వ సంవత్సరంలో మొదలయ్యి అనేక ఉద్యమాలు చేపట్టి అనేక మహిళా సదస్సులు జరిపి ఆఖరికి ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరం మార్చి 8వ తారీఖు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందండి. అందరికీ నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని, ఆర్థికంగా ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని ఈ మహిళా లోకం అంతా అభినందిస్తూ, మన ఇంట్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా మన ఎదుగుదలకి, మన అన్ని విధాలుగా తోడ్పాటు చేస్తున్నటువంటి పురుషులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్నో కష్టాలకు వచ్చి ఎంతోమంది దగ్గర నుంచి విమర్శలు అందుకున్న విమర్శలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఎంతో ఎత్తుకెదుగుతున్నటువంటి మా మహిళా మనులందరికీ నా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 8th మేన మహిళా దినోత్సవం. అయితే ఈ మహిళా దినోత్సవం మనం చూసుకుంటే ఒక మంచి రోజు. మనం అందరం మన ఎంపవర్మెంట్ని మనం ఈరోజు ఉన్నటువంటి విధానంగా ఎలాగైతే పని చేస్తున్నాం, బయటికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మనం గుర్తించుకొని మనం పాత కాలంలో ఎలాగైతే మహిళలు బయటికి రాకుండా వారి ఇంటింటికి పరిమితం అయిపోయారనేది ఒక్కసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ రోజుల్లో అద్భుతమైన అవకాశాలు మనకి దొరుకుతున్నాయి. మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారు స్పెషల్గా మహిళల కోసం ఒక ఆస్తి హక్కులో సమాన ఆస్తి హక్కు అనేది ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంపవర్మెంట్ ఇవ్వటానికి డ్వాక్రా గ్రూప్స్ అనేది ఏర్పాటు చేశారు.